అసలు పేరుకి ఎంత వాల్యూ ఎంత మీనింగ్ ఉందని వాళ్ళు మీరు చెప్పేశారు. సో ప్రశాంత్ మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ హార్టీ వెల్కమ్. అండ్ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. నాని గారు నన్ను ఆ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈరోజు నేను హనుమాన్ అన్న మూవీ చేయగలిగాను అంటే కనుక అది డెఫినెట్గా నాన్నగారు నన్ను ఆ రోజు పరిచయం చేశారు కాబట్టి ఇది పాసిబుల్ అయింది. సో నాలాంటి ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ని నాన్నగారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఐ వాంట్ హిమ్ టు కీప్ డూయింగ్ ఇట్. అండ్ బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఫిల్మ్కి ఆయనతో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను, ఐమ్ సారీ. బట్ ఈ సినిమా వివేకాత్రేయ, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ హీ ఈస్ గోయింగ్ త్రూ రైట్ నౌ. ఇప్పుడు ఎంత వర్క్ చేస్తున్నాడో నాకు తెలుసు. సో సినిమా రిలీజ్కి ముందు ప్రతి ఒక్క డైరెక్టర్కి ఆ టెన్షన్ అనేది ఉంటుంది. సో నేను కూడా చాలా లక్కీగా నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రీచ్ అవ్వగలిగాను. బట్ హీ కుడెంట్ కమ్ హియర్. బట్ ఐ వాంట్ టు విష్ హిమ్ గ్రేట్ 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 సక్సెస్. అండ్ నానిగారు ఒక 6 ఏళ్ళ క్రితం నన్ను ఈ సినిమా హీరో నానిగారు ప్రొడ్యూసర్గా మారి 6 ఏళ్ళ క్రితం నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. 6 ఏళ్ళ తర్వాత నేను ప్రొడ్యూసర్గా మారి ఈ సినిమా ప్రొడ్యూసర్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, కళ్యాణ్. అండ్ విష్ హిమ్ ఆల్ ద లక్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ సినిమా ఫాస్ట్గా ఫినిష్ చేసుకుని రెడీ అయితే షూటింగ్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ వర్మ గారు. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవీ. మీ అధీరా కోసం వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై హనుమాన్. ఇది ఫ్రమ్ సరిపోదా శనివారం టీమ్. అండ్ ఇక ప్రశాంత్ అన్నారు కదా అని కోపం రాదేమో అనుకున్నాం. బట్ స్టిల్ ఒకసారి చూద్దాం మీరు చెప్పింది నిజమా కాదా అని. అంటే యాంగర్ మీటర్ ఎంతవరకు వెళ్తుందో ఒకసారి. ఇది నాని